వెల్కమ్ టు ఇండియా నౌ. ఫస్ట్ వన్. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీ కొనసాగుతుంది. మృగశిర నక్షత్రం పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకొని తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయిస్తున్నారు. దర్శనానికి 3 గంటలు, అక్షరాభ్యాసానికి 2 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. चला चला भगवान चला लवकर చూస్తూ నడవాలి ముందుకు. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని పీడీఎస్యు జిల్లా అధ్యక్షుడు వాగ్ మారే మహేందర్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. జిల్లాల్లోని పలు విద్యా సంస్థలు విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే పుస్తకాలు, యూనిఫామ్, బూట్లు, టైలు అమ్ముతూ అక్రమ అడ్మిషన్లు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా కూడా డీఈఓ రవీందర్ రెడ్డి చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రతి సంవత్సరం విచ్చలవిడిగా ఫీజులు పెంచుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులను నిలువున దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి వీటి నియంత్రణ కోసం తక్షణమే ఫీజు నియంత్రణ చట్టం అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఒక పక్క ప్రైవేట్ కార్పొరేట్ యాజమాన్యాలు ఇప్పుడే ప్రచార క్యాంపెయిన్ చేస్తూ ముందస్తు అడ్మిషన్లు తీసుకొస్తున్నారని, కానీ ప్రభుత్వ పాఠశాలల్లో వారం రోజులు ఆలస్యంగా ప్రచారం క్యాంపెయిన్ చేపడుతున్నారని సిగ్గుచేటు అని అన్నారు. నేడు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు విచ్చలవిడిగా ఫీజులను విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి దోచుకుంటున్నారు, ఫీజు దోపిడీని చేస్తున్నారు. గత ప్రభుత్వం కూడా చెప్పి ఫీజు నియంత్రణ చట్టం తీసుకొస్తామని చెప్పి విఫలమైంది. ప్రజాప్రభుత్వం అంటూ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచిపోయినా కూడా ఇప్పటి వరకు ఫీజు నియంత్రణ చట్టం అమల్లో నోచుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. అలాగే జిల్లాలో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు అనుమతి లేకున్నా కూడా కొన్ని పాఠశాలలు నిర్వహిస్తూ ఉన్నారు. జిల్లా విద్యాధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి గారు చోద్యం చూస్తూ ఉంటున్నారు, కానీ ఏ ఒక్క పాఠశాల మీద ఇప్పటివరకు అధికారికంగా చర్య తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. అలాగే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు వాళ్ళ పాఠశాల అడ్మిషన్ కోసం క్యాంపెయిన్ చేసి అడ్మిషన్లు తీసుకుంటున్నారు. కానీ ప్రభుత్వం వారం రోజుల నుంచి చూస్తూ ఎండ ఉంది, అది ఉంది, ఇది ఉందని ఏదో కుంటి సాకులు చెప్తూ వారం ఆలస్యంగా ఇప్పుడు ప్రచారానికి వెళ్తున్నారు నిన్నటి నుంచి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, ప్రభుత్వానికి పేదలన్నా కూడా, పేద విద్యార్థులన్నా కూడా, ప్రభుత్వ విద్యా సంస్థలన్నా కూడా ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పేదల బ్రతికింతేనా అని విద్యార్థి సంఘంగా, పీడీఎస్ విద్యార్థి సంఘంగా అడుగుతున్నాం మిమ్మల్ని. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఫీజు నియంత్రణ చట్టం అమల్లోకి తీసుకొచ్చి, అలాగే శిథిలావస్థకు గురైన పాఠశాలల్ని మరమ్మతులు చేపట్టి సకాలంలో పాఠ్య పుస్తకాలు అందించి ఈ నిబంధనలకు వ్యతిరేకంగా ఏవైతే పాఠశాలలు షూలు, యూనిఫామ్లు, పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారో వాటిపై పాఠశాల యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా విద్యాధికారిని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్ మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలలో అధిక ఫీజులను నియంత్రించాలని, అదేవిధంగా ప్రభుత్వ జియోలను పట్టించుకోకుండా పుస్తకాలు మరియు యూనిఫామ్లను ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ధరలకు అమ్ముతున్నారని, వాటిని అమ్మకుండా చర్యలు తీసుకోవాలని, లేని ఎడల విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని జిల్లా విద్యాధికారిని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు దామ భూమేష్, బొడ్డు నరేష్, పట్టణ అధ్యక్షులు కత్తి నవీన్, ప్రధాన కార్యదర్శి లింగయ్య, మామిడ మండల అధ్యక్షుడు రత్నయ్య తదితరులు పాల్గొన్నారు. రోజు నిర్మల్ జిల్లాలో ఏదైతే ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయో ఆ ప్రైవేట్ పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థుల వద్ద యూనిఫామ్ ఫీజులు, అదేవిధంగా వారికి పుస్తకాల ఫీజులు, అదేవిధంగా అధిక మొత్తంలో ఫీజుల్ని వసూలు చేయడాన్ని నియంత్రించాలని చెప్పేసి డీఈఓ గారిని కలిసి కూడా తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం తరఫున వినతి పత్రం అందజేయడం జరిగింది. తప్పకుండా
ప్రైవేట్ పాఠశాలలను డిఓ గారు సందర్శించి ఫీజుల నియంత్రణ చేపట్టాలని, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి అధిక ఫీజుల్ని వసూలు చేయకుండా నియంత్రణ చేయాలని మేము తెలియజేసుకుంటూ, లేని ఎడల తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం తరఫున కార్యాచరణను రూపొందించి తగు చర్యలు తీసుకుంటామని మేము తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై భీమ్. జై భీమ్. సిరికొండ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో హవల్దార్గా విధులు నిర్వహిస్తున్న సిరికొండ మండలం కేంద్రానికి చెందిన ఆర్మీ జవాన్ సూర్యవంశీ రాజేశ్వర్ ఇటీవల మృతి చెందాడు. తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ నాయకురాలు ఆత్రం సుగుణ, బోత్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ వారి స్వగృహానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని శుక్రవారం పరామర్శించారు. మృతికి గల కారణాలను తెలుసుకొని సానుభూతి ప్రకటించారు. ఆర్మీ జవాన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సుగుణక్కతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వారిని ఓదార్చిన సుగుణక్క కుటుంబానికి అండగా ఉంటామని, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కతో మాట్లాడి ప్రభుత్వం నుంచి అందే సహాయాన్ని తక్షణమే అందించడానికి కృషి చేస్తామని తెలిపారు. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ప్రకటించిన నాని మాట నిలబెట్టుకోవాలంటూ డిమాండ్. తెలుగు యువత శ్రేణులను అడ్డుకున్న పోలీసులు. పరస్పరం కాల్ చేసుకుందామని వన్ టౌన్ సిఐ శ్రీనివాస్ వ్యాఖ్యలు. పోలీసు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలుగు యువత నేత పోట్లూరు దర్శిత్ పోలీసులను తలుచుకుంటూ కొడాలి నాని ఇంటికి వెళ్లేందుకు యత్నం. తెలుగు యువత శ్రేణులను అడ్డుకున్న పోలీసులు తెలుగు యువత శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం. కొడాలి నాని ఇంటిపై రాళ్లు గుడ్లు విసిరిన టీడీపీ శ్రేణులు. జై చంద్రబాబు అంటూ కొడాలి నాని ఇంటి వద్ద టపాసులు కాల్చిన తెలుగు యువత. డౌన్ డౌన్ కొడాలి నాని అంటూ నినాదాలు. గుడివాడలో కొడాలి నాని కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని, ట్రైలర్ మాత్రమే సినిమా ముందు ఉందని పోట్లూరి దర్శత్. చంద్రబాబు సీఎం అయితే రాజకీయ సన్యాసం చేస్తానని ఛాలెంజ్ చేశాడు. మాజీ ఎమ్మెల్యే నాని మాట నిలబెట్టుకోవాలని, రాజకీయ సన్యాసం చేస్తానన్నావు, శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చాం, దమ్ముంటే బయటికి రా, పోట్లూరి దర్శత్ బొచ్చు పీకుతారా అన్నావు, వచ్చి మాకు సమాధానం చెప్పు. పోట్లూరి దర్శత్ అధికారం లేకుంటే నీ బతుకు కుక్కలు చింపిన ఇస్తారా, ఎవరు వస్తారు రండి అని రెచ్చగొడతావు. నీ బతుకు చంద్రబాబు అవసరం. తెలుగు యువత వస్తే ఇంట్లో దాక్కున్నావు. టీడీపీని నామరూపాలు లేకుండా చేస్తానని ప్రగల్భాలు పలికాడు. చాలా మాట్లాడతారు మా అన్నని, మా అన్నని చాలా మాట్లాడాడు, చాలా మాట్లాడాడు సార్. పోలీసుతో మాట్లాడే విధానం కాదన్నా. బయటికి అరే కొడాలని ఎక్కడున్నారా, రారా బయటికి, ఎప్పుడు చేస్తున్నారు రాజకీయ సన్యాసం, సన్నాసేదవ. అరే కొడాలని ఎక్కడున్నారా, రారా బయటికి. పెనుగొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శుక్రవారం పరిగి మండలం కురుబ సంఘం నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి 2 ఎంపీ సీట్లు, 1 ఎమ్మెల్యే సీటును కేటాయించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకు చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలుపుతూ
కురుబలకు న్యాయం చేస్తారని, అలాగే రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లోని 6 లక్షల మంది కురుబు కులుస్తులు తెదేపాతోనే ఉన్నారంటూ సవితమ్మ గెలుపొందడం శుభపరిణామమని చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలుపుతూ సవితమ్మను రాష్ట్ర కేబినెట్లోకి తీసుకోవాలని కురుబ సంఘం నాయకులు తీర్మానించారు. సమావేశమై మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి సవితమ్మక్క గారు పెనుగొండ నియోజకవర్గం తరపున రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ నందు మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా మన జాతీయ కార్యదర్శి లోకేష్ బాబు గారిని కోరడమైనది. ఎందుకంటే పేద ప్రజలకు దాదాపు 1 సంవత్సరం నుంచి అన్నదాన కార్యక్రమం అన్నా క్యాంటీన్ ప్రారంభించి చేస్తున్నది. అదేవిధంగా నియోజకవర్గంలో పేదలకు, బడుగు బలహీన వర్గాలకు చేయూతగా ఉండి తన ఆర్థిక సహాయాలు ఎన్నో చేసింది. అదేవిధంగా మంచి వ్యక్తి కాబట్టి ఆమెకు మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తే రాష్ట్ర అభివృద్ధి, ఇక్కడ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ ఆమెకు మంత్రివర్గంలో స్థానం కల్పించాల్సిందిగా కోరుచున్నాం. ఓకే, అందరికీ నమస్కారం. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ 164 స్థానాలు గెలవడం జరిగింది. అందులో భాగంగా మన పెనుగొండ ఎమ్మెల్యే గారికి మంచి అవకాశం కల్పించి క్యాబినెట్ మినిస్టర్గా చేయాల్సిందిగా మేము ముందుకి డిమాండ్ చేస్తున్నాము. చంద్రబాబు నాయుడు అయితేనేమి, లోకేష్ బాబు గారికి అయితేనేమి, అచ్చెన్నాయుడు గారు కూడా మేము తెలియజేసుకుంటూ ఉన్నాము. ఆమెకు గతంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, బడుగు బలహీన వర్గాలు కూడా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. కాబట్టి 20 రోజుల్లో కూడా ఆమెను మంచి స్థానం కల్పిస్తే మళ్ళీ ఇంకా మంచి అభివృద్ధి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆమెకు మంచి అవకాశం ఇచ్చి క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వాల్సిందిగా తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని కోరుకుంటున్నాం. ఇటీవల విడుదలైన ఎన్నికల ఫలితాల గురించి రాష్ట్రంలో కూటమి అభ్యర్థులందరూ అత్యధిక మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా, అదేవిధంగా తనను బొబ్బిలి ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించిన బొబ్బిలి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ జనసేన, బీజేపీ నాయకులతో కలిసి బొబ్బిలి నూతన శాసనసభ్యులు బేబీ నాయన్ మీడియాతో మాట్లాడారు. ఇది ఒక చారిత్రక ఎన్నిక. ఊహలకు మించి ప్రజాగ్రహం, ప్రజల యొక్క మనోభావాలతో చెలగాటం ఆడుకుంటే పరివాహసానం ఏ విధంగా ఉంటుందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ దేశానికి చాటి చెప్పినటువంటి ఎన్నిక. ఎందుకంటే పరాజయాలు అందరికీ ఉంటాయి, కానీ మళ్ళీ జీవితంలో రాజకీయంగా మేధక లేకుండా విజయం ఇది. ఒక నియంత్రణ ధోరణితోనే ఈ రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రాన్ని పీడించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేసినటువంటి ఎన్నికే ఈ ఎన్నిక. అవాళ దర్బార్ మహల్లో పార్టీని నిలబెట్టి మాకు దోహదపడ్డారు. దయచేసి ఎవరు కూడా ఈ అభినందన సభలు, సన్మానాలు దయచేసి ఏ గ్రామాల్లో కూడా, ఏ వార్డులో కూడా దయచేసి ఏర్పాటు చేయకండి. అదొక పాలసీ డిసిషన్గా తీసుకున్నాం. మనం సంతోషంగా మనం అందరం చేసి అందరూ వచ్చి కలిశారు. మీ చేయి స్పర్శ నాకు తగిలింది. గత 3 రోజుల నుంచి కొన్ని వేలాది మంది ప్రజలు వచ్చారు. మీ చేయి స్పర్శ, మీకు కృతజ్ఞత చెప్పుకునే అవకాశం నాకు దక్కింది. దయచేసి ఈ అభినందన సభలు, ఈ సన్మానాలకి దయచేసి డబ్బులు వేస్ట్ చేయకండి. మనం గ్రామ సందర్శనలు, వార్డు సందర్శనల ద్వారా మనం ప్రజలకి చేయవలసిన కార్యక్రమం అనేక 5 సంవత్సరాలు పూర్తిగా ప్రజా సమస్యలు అనేవి బొబ్బిలి నియోజకవర్గాల అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయి నియోజకవర్గంలో అనేకమైనటువంటి రోడ్లు అవనివ్వండి, సాగునీరు కాలువలు, మౌలిక వసతులు అవనివ్వండి, తాగునీరు అవనివ్వండి అస్తవ్యస్తంగా తయారైంది. అవన్నింటినీ కూడా మనం ప్రజలకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చుకొని ఉన్నాం. వాటిని మనం అందరం కూడా బాగు చేసుకోవాలని నేను తెలియజేసుకున్నాను.